సంబంధించి చాలా ఇష్యూస్ ని కవర్ చేశారు. అక్కడ వాళ్ళ దాని గురించి ప్రస్తావించారు కాబట్టి దాని గురించి మళ్ళీ మాట్లాడారు. ప్రత్యేకంగా ఇక్కడ రైల్వేస్ గురించి రైల్వేస్ మంత్రి గారిని కలిసినప్పుడు ఇక్కడ జోనల్ ఆఫీస్, టెంపరీ ఆఫీస్ మన డెక్ లో పూర్తి అయిపోయింది. అతి త్వరలో దాన్ని ప్రారంభించాలని మంత్రి గారిని కోరడం జరిగింది. ఆయన కూడా నెక్స్ట్ 1-2 months లో టైం చూసుకుని వస్తానని చెప్పారు. అది కాకుండా గెజెట్ ఇష్యూస్ అండ్ జోన్ ప్రారంభించడం కూడా ఆయన చేస్తే వర్క్ చాలా ముందుకు వచ్చింది. వీళ్ళు డూ ఇట్ వెరీ సూన్ అని చెప్పారు. నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే జోనల్ ఆఫీస్ ఓపెన్ చేసే టైంకే మనం చేసేస్తే బాగుంటుంది, సో ప్లీజ్ వర్క్ ఇట్ అవుట్ సార్ అని అడగడం జరిగింది. అండ్ కొందరు పిహెచ్ఓడీస్ కూడా అపాయింట్ చేశారు రీసెంట్ గా. దట్ ఈస్ వన్ సైడ్. సెకండ్, రైల్వే స్టేషన్ మనం విజిట్ చేసాము. రైల్వే స్టేషన్ ప్రాజెక్ట్ మీ అందరికి తెలుసు, ఒక ఇంచుమించు 500 కోట్లతో అవార్డు అయింది. కోర్ట్స్ లో ఒక లిటిగేషన్ వల్ల ఒక సంవత్సరం పోగొట్టుకున్నాం. ఇవాళ అది పని స్టార్ట్ చేశారు, కానీ ఈ సంవత్సరం పోగొట్టుకోవడం వల్ల రైల్వేస్ దాని స్కోప్ పెంచారు. ఏంటి అంటే స్టేషన్ బిల్డింగ్, పార్కింగ్, లైన్స్ అడిషన్. రైల్వే స్టేషన్ లో ఇవాళ 14 ప్లాట్ఫామ్స్ రాబోతున్నాయి. అంటే 6 ప్లాట్ఫామ్స్ యాడ్ చేసి ఇంకో 6 లైన్స్ యాడ్ చేస్తున్నారు. అండ్ జనరల్ లైన్స్ 2 నుంచి 3కి పెట్టడం అనేది మీ అందరికీ తెలుసు, అది ఆ పని జరుగుతుంది. అండ్ స్టేషన్ బిల్డింగ్స్ వెస్ట్ సైడ్, ఈస్ట్ సైడ్ వస్తున్నాయి. వెస్ట్ సైడ్ ఫస్ట్ కన్స్ట్రక్షన్ అవుతుంది. అది అయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మెయిన్ బిల్డింగ్ ఎరగొట్టి ఇక్కడ ఈస్ట్ సైడ్ కూడా కడతారు. ఇక్కడ ఫసాడ్ మార్పుల గురించి కూడా మీరు సూచనలు ఇస్తే ఆ ఫసాడ్ మార్పు సజెషన్ 3-4 ఆప్షన్స్ ఇప్పుడు మంత్రి గారి దగ్గరే ఉన్నాయి. అన్ని స్టేజ్ దాటేసి మంత్రి గారు ఫైనల్ అయిన వెంటనే ఫసాడ్ కూడా చేయాలవుతుంది. వెస్ట్ సైడ్ ఏరియాలో ఒక ఇంచుమించు ఒక 1500 బైక్లు, 350 కార్లకి పార్కింగ్ కూడా సృష్టించబోతున్నాం. సో దట్ ఇస్ ద మేజర్. అంటే మేము పబ్లిక్ గ్రీవెన్సెస్ లో ప్రత్యేకంగా ఎస్కోట్ నియోజకవర్గంలో మాకు మంగళపాలెం గ్రామంలో కప్పాల్స్ లో FUB, FOB అంటే ప్రజలు రైల్వే లైన్స్ రాష్ట్రీయ దగ్గర పోవడం జరిగింది. అదేన్నో నెలల నుంచి నన్ను అడుగుతున్నారు. సో దాని గురించి కూడా ప్రస్తావిస్తే అది నోట్ చేశారు. నెక్స్ట్ అంటే స్టీల్ ప్లాంట్ స్టీల్ మినిస్టర్ గారిని కలిసినప్పుడు ఇంత డబ్బులు ఇచ్చాము అండ్ చేసిన తర్వాత ఇక్కడ మేనేజ్మెంట్ ఫెయిలియర్ వల్ల మనము సఫర్ అయితే ప్రాబ్లం అవుతుంది. పర్మనెంట్ లీడర్షిప్ లేకపోతే మాకు డెఫినెట్గా ఇబ్బందులు, గ్యాప్లు కనపడుతున్నాయి సార్. ఒక పర్మనెంట్ CMD వచ్చేటట్టు చేయాలని కోరడం జరిగింది. అండ్ లీడర్షిప్ ని ఇంకా స్ట్రెంథెన్ చేయాలి అని కూడా కోరడం జరిగింది. మీరు చూసారు, డైరెక్టర్ మెటీరియల్ కూడా స్టేల్ నుంచి ఇన్ఛార్జ్ CMD గా పెట్టారు. ఒకటే స్టీల్ ప్లాంట్ లో పనిచేసే వాళ్ళతో కొంత మాట్లాడితే వచ్చిన ఆయన చాలా టెక్నికల్ గా బాగా సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉందని కూడా ఫీడ్బ్యాక్ వచ్చింది. సో అది కూడా ఇంకా లాభాల లోపలికి వెళ్తే ప్రొడక్షన్ చాలా పెరిగిందని మీరు చూసారు. లాభాల లోపలికి కూడా బాగా వెళ్తుందని కోరుకుంటున్నాం. ఎందుకంటే లాభాల లోపలికి వెళ్తేనే మనం సస్టైన్ చేయగలుగుతాం. నెక్స్ట్ లేబర్ మినిస్ట్రీకి ఇప్పుడు గతంలో పెన్షన్స్ మనం EPS పెన్షనర్స్, రిటైర్డ్ పెన్షనర్స్ చేయించగలిగాము. ఇంకో 1200 మంది డెడ్ లైన్ మిస్ అయ్యాం. కానీ కోర్టు కూడా డైరెక్షన్ ఏంటంటే వాళ్ళు డెడ్ లైన్ మిస్ అయినా పర్లేదు, సీనియర్ సిటిజన్స్ మీరు వాళ్ళని కన్సిడర్ చేయాలి. 1200 మంది అది లేబర్ మినిస్టర్ మండవి గారికి ఇస్తే ఆయన అవును గుడ్ పాయింట్, ఆయన టికెట్ అప్ అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ తూర్పు నియోజకవర్గంలో ఆర్లోవలో మేము లోకల్ ఇక్కడ స్పోర్ట్స్ అథారిటీ ఆంధ్రప్రదేశ్ క్లియర్ చేసి 14 crores కి అక్కడ ఇండోర్ స్పోర్ట్స్ ఫెసిలిటీ, అవుట్డోర్ గ్రౌండ్స్, స్టేడియం పంపించాం. అది కూడా మంత్రి గారికి ఇస్తే అది ఖేలో ఇండియా కింద టేకప్ చేయమని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ 2 మెయిన్ ఇష్యూస్ అండి. ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ కానీ 2 మెయిన్ ఇష్యూస్ కోరడం ఏంటంటే, ఒకటి భీమిలి నియోజకవర్గంలో ఆనందపురం జంక్షన్ ఇప్పుడు ఏదైతే హైవే వెళ్తుందో అక్కడ ఫ్లవర్ మార్కెట్ వల్ల ఆనందపురం జంక్షన్ నుంచి హైవే ఎక్కడానికి చాలా ఇబ్బంది అవుతుంది. మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు గంటా గారు, మేము నారాయణ గారు కూర్చుని దాని మీద విశ్లేషించాము. NHAI దానికి ఒక డిజైన్ ఇప్పుడు అప్రూవ్ చేసింది. ఒక 5 ఆప్షన్లు స్టడీ చేసి కిందకి వెళ్లకుండా డైరెక్ట్ గా ఒక ట్రంపెట్ ద్వారా అటువైపు వెళ్లే ట్రాఫిక్ కి పైన హైవే నుంచి కట్టి కనెక్ట్ చేస్తారు. అది ఫైనలైజ్ అయ్యి దే విల్ బిగిన్ ద వర్క్. ఇట్ విల్ టేక్ అబౌట్ 18 months కన్స్ట్రక్షన్ అండ్ దట్ విల్ సాల్వ్ దట్ ప్రాబ్లమ్. టెంపరీగా గంటా గారు ఏంటంటే అక్కడ ఇప్పుడు ఈ 18 నెలల కోసం ట్రాఫిక్ ఎట్లా మేనేజ్ చేయాలి కొన్ని ఐడియాస్ చూస్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు VMRDA ఇది ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కోసం ఒక 8 రోడ్లు చేస్తుంది. ఆ 8 రోడ్లు చేయడానికి వాట్ ఎవర్ ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూస్ ఆర్ ఆల్ వి హావ్ డిస్కస్డ్ అండ్ వి విల్ రిజాల్వ్. నెక్స్ట్ ఏంటంటే ఈ రోడ్లు పూర్తయిపోయిన తర్వాత ఇప్పుడు బైపాస్ నేషనల్ హైవేకి యాక్సెస్ లేదు. అక్కడ దాకా వెళ్తాము, యాక్సెస్ కంట్రోల్డ్ హైవే కాబట్టి హైవే ఎక్కడానికి మళ్ళీ 3, 4, 6 కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తుంది. సో దానికి
గడ్కరీ గారిని కలిసి ఇది ఎయిర్పోర్ట్ కి చాలా క్రూషియల్ కాబట్టి ఆల్రెడీ ట్రావెల్ టైం గంట పావు కన్నా అది ఎక్కువ వెళ్తే ఇబ్బంది పడతారు కాబట్టి యాక్సెస్ కంట్రోల్ లో మాకు ఎట్లాగైనా 1 or 2 లొకేషన్స్ లో అయినా యాక్సెస్ ఇప్పించమని కోరడం జరిగింది. ఆయన కూడా ఐఎమ్ నాట్ షూర్ ఇట్ విల్ బి పాసిబుల్ బట్ డిజైన్ మేము స్టడీ చేస్తామని చెప్పారు NHAI మెంబర్. సో ఆయన చేసిన తర్వాత జరిపిస్తాం. నెక్స్ట్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మంత్రి గారిని UN విజిట్ మీద కలవడం జరిగింది. బట్ దాంతో పాటు ఆయన ఆఫీస్ లో చెక్ చేసి ఇక్కడ మన మత్స్యకారులు బంగ్లాదేశ్ లో దొరికిపోయారు అండ్ వాళ్ళని ఇంకా రిలీజ్ చేయలేదు. మొన్న కొందరు ఫిషర్మెన్ రిలీజ్ చేశారు కానీ మన మత్స్యకారులు రిలీజ్ చేయలేదు. ఒకటి వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ ఏంటంటే మన దగ్గర దొరికిన బంగ్లాదేశీ ఫిషర్మెన్ కొందరి మీద కేసులు ఉన్నాయి. ఆ కేసులు మనం తొందరగా డిస్పోజ్ చేస్తే లేకపోతే రిలీజ్ చేస్తే రెసిప్రోకల్ గా వాళ్ళు కూడా చేస్తారని ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది.